కొండేపి నియోజకవర్గం పొన్నలూరు గ్రామంలో ప్రొఫెషనల్ వింగ్ వాష్ కార్యక్రమంలో పాల్గొన్న కొండేపి నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి, తెలుగు యువత నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామశెల్ల సత్య, తెలుగుదేశం పార్టీ ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు శ్రీమతి కోడపాటి తేజస్విని, అన్ని మండలాల నుండి, అన్ని గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఐటీ నిపుణులు పాల్గొన్నారు. దయచేసి త్వరగా మీ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వేదిక కుడివైపున ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి మీడియా సోదరులందరూ వేదిక కుర్చీలు ఉన్నాయా? ఆ కుర్చీలో కూర్చోవలసిందిగా కూర్చున్నాము. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి ముందుగా నివాళులర్పించేసి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. ఈరోజు ప్రొఫెషనల్స్ ఇంటరాక్షన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చేసిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన మండలం పార్టీ అధ్యక్షులు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్ణా తోటిరెడ్డి గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దామచర్ల సత్య గారిని మన్నవ ప్రసాద్ గారు ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన కొండేపి నియోజకవర్గ పరిశీలకులు కరకా స్వాములు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. మీరు దయచేసి అక్కడ కూర్చోండి, దయచేసి ఉంచవద్దు. అందరికీ చైర్లు ఉన్నాయి. జోహార్ అన్న ఎన్టీఆర్, 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 జోహార్ అన్న ఎన్టీఆర్. అన్నా జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. మేడం మా తెలుగు తల్లి గేమ్ ఒకసారి ప్లే చేయండి దయచేసి. అందరూ ఒకసారి నుంచోని మన మిగతా వాళ్ళు అందరూ దయచేసి కింద దిగి వాళ్ళ చైర్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుచున్నాము. హలో, దయచేసి మిగతా వాళ్ళంతా స్టేజ్ వెకేట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఒక మినిట్స్ వెయిట్ చేయండి. మిగతా వాళ్ళంతా స్టేజ్ వీక్గా ఉంది, దయచేసి దిగండి ప్లీజ్. సార్ వెనక్కి జరిగేట్టు పట్టుకోండి సార్. సార్ వెనక్కి జరగండి. ఇదో ఈ పక్క వెనక్కి జరగండి. హలో, ఇక్కడ సప్లయర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చేసి ఇక్కడ కుర్చీలు ఒక్కసారి అందరికి మన మండలంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్ తోటి మన గౌరవ శాసనసభ్యులు అలానే బాబు అయిపోయింది. ఈ ప్రొఫెషనల్ మీట్ యొక్క సభను ఉద్దేశించి ముందుగా అందరికీ కూడాను సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మనం ఎప్పుడూ పెట్టుకునేటువంటి మీటింగులకు భిన్నంగా ఈరోజు తెలుగునాడు సాంకేతిక నిపుణులు, యువత, విద్యార్థులందరితోటి ప్రొఫెషనల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం, అది కూడాను మనం ఇక్కడ మెయిన్ రోడ్లో టంగుటూరు కొండేపి కాకుండా సింగరాయకొండ వైపు కాకుండా పనులలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన యువ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య గారికి, రాష్ట్ర ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు సాంబయ్య గారికి, యువత అధ్యక్షులు రామకృష్ణారెడ్డి రావణారెడ్డి గారికి, మరియు మండలంలోని సీనియర్ నాయకులందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కానీ ఇక్కడికి మన విచ్చేసినటువంటి యువతకి, సాంకేతిక నిపుణులకి, విద్యార్థులకి, మన పార్టీ పెద్దలందరికీ నమస్కారాలు. ప్రొఫెషనల్స్ మీట్ అవ్వాలనే కారణం ఏంటంటే, తప్పనిసరిగా సంక్రాంతి పండుగకి అందరూ ఊర్లకు వస్తారు. వచ్చినటువంటి వాళ్ళందరం కూడా ఒక స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేయడం కొరకు మన బాధ్యతల్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నారనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. మీరందరూ గమనించారు, బాబు గారిని ఏ తప్పు చేయకుండా అక్రమంగా ఎటువంటి రుజువులు లేకుండా జైల్లో ఉంచినప్పుడు గ్రామాన ఉద్యమాలు జరిగినాయి, పక్క రాష్ట్రాల ఉద్యమాలు జరిగినాయి, దేశ విదేశాల్లో కనీ విరగని రీతిలో ఒక గొప్ప దార్శనికుడికి నీరాజనాలు బట్టి మీ వెంట మేమున్నాం, వీఆర్ విత్ యూ బాబు అని చెప్పేసి ఉద్యమం చేసి కొనటువంటి ప్రతి ఒక్కళ్ళు అందులో పాల్గొన్న వాళ్ళే. హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రోగ్రాం జరిగితే మన ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు పొట్టపాటి తేజస్వి గారు ఆ కార్యక్రమానికి అన్నీ తానే నిర్మించి రాష్ట్ర ప్రపంచ దృష్టిని ఆకర్షించి చంద్రబాబు నాయుడు గారికి ఇంత అండ ఉంది, ఇంత చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ స్థానాల్లో ఉండే కారణమైన విషయాన్ని తెలియజెప్పినటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మామూలుగా అయితే మేము ఎంబీబీఎస్ చదివే రోజుల్లో మనకి ఇక్కడ కందుకూరు ఇంజనీరింగ్ కాలేజీ లేదు, సింగరాయకొండలో కాలేజీ లేదు, ఒల్లూరు ఒంగోలులో కాలేజీలు లేవు. ఈరోజు చుట్టుపక్కల కనిగిరితో సహా మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే దానికి కారకుడు ఎవరు? ఒకే ఒక దార్శనికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, ఎంబీఏ కావచ్చు, మిగిలినటువంటి కాలేజెస్ అన్నిటి కూడాను ఈ మా పల్లెటూర్లకు కూడా విస్తరింపజేటటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా కనీసం 50 మంది తక్కువ కాకుండా ఇంజనీర్లు ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి 1-2 తక్కువ కాకుండా విదేశాల్లో పోయి ఉద్యోగాలు చేస్తున్నారంటే దీని అంతటికీ కారకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు అడుగుతారు, ఆ రోజు చదువుకున్న పిల్లలు అమెరికాలో పోతే వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న అప్పులు తీరుస్తున్నారు, ఆస్తులు సంపాదించి కుటుంబాన్ని సెటిల్ చేసిన తర్వాత వాళ్ళు సెటిల్ అవుతారని చెప్తే ఆయన చాలా ఆనందంగా ఉంటాడు. నేను కోరుకుంది కూడా ఇదే. వ్యవసాయంతో పాటు వ్యవసాయాలు ఇంట్లో కొంతమంది చేస్తే రెండో వాళ్ళు ఈ విధంగా చేసి బాగుపడాలి అని నేను ఆకాంక్షించాను. అది జరుగుతుందని చెప్పేసి ఆయన చాలా సంతోషిస్తాను. ఈ ఫలాలు కళ్ళ ముందు చూస్తున్న సంతోషిస్తాను. మనందరం కూడా ఒకసారి చూసుకుంటే ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల క్రితం కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నో చేస్తానన్నాడు, ఒక్కసారి అవకాశం అన్నాడు, అలివి కానీ హామీలు ఇచ్చాడు, అమలు తీరక బోర్లా పడ్డాడు. ఈ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలంలో అత్యంత చెడ్డ పేరు తెచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఉన్న చరిత్ర మిగిలిపోతారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆయన గెలిచిన తర్వాత
ప్రజావేదిక మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్న ప్రజావేదికని కూల్చివేయడంతో మొదలుపెట్టాడు. కూల్చివేయరు ఎవరు కూడా, దాన్ని ఇంకో దానికి వాడుకుంటారు. ప్రజావేదిక కూల్చివేత మొదలుపెట్టి గ్రామ స్థాయిలో మనం చూసుకుంటే మన తిమ్మపల్లిలో బాల్యద్రి షాపు దగ్గర అంత దాకా కిరాణా కొట్లు దాకా పగల కొట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. చాలా చోట్ల మన ఎప్పగొట్లో వాళ్ళు చెప్తారు మనలో గోడ పగల కొట్టింది అంటే యథా రాజా తదా ప్రజ. ఆవు చేలో మేసే దూడ గట్టలు మేసే పెద్దల సామెతలు చెప్పినట్టుగా అక్కడ ఆయన ఇస్తే మాకేం కాదని చెప్పేసి కింది దాకా వాళ్ళు విధ్వంసాలే చేసుకుంటూ వచ్చారు. ఏదైనా అభివృద్ధి చేశారంటే ఏమీ లేదు. కొత్తగా ఏమైనా నిర్మించారంటే ఒక్కడే లేదు. కొత్తగా ఏమైనా అభివృద్ధి పనులు చేశారంటే లేవు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మనం ఇక్కడ కంచెల శ్రీకాంత్ గెలిపించాం, ఉత్తరాంధ్రలో చిరంజీవిని గెలిపించాం, రాయలసీమలో రాంభూపాల్ రెడ్డి గెలిచారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో అనురాధ గెలిచారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ ఓట్లు మా ఓట్లు కదా అంటాడు. అంతకుముందాక ఇది రెఫరెండము దీనిలో మేము తెలుస్తామన్నారు. రిజల్ట్ వచ్చినాక బాధ కదా అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ద్వేషిస్తున్నారు అనే దానికి నిదర్శనం. అంటే చదువుకున్న వాళ్ళు ఓట్లు ఆయనకు అంత వద్దనేది ఈ నాయ కాదు అంటాడు. ఈరోజు అక్కడే చెప్తున్నాం, అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో అన్ని చోట్ల చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఆయన ఏదో కొన్ని సామాజిక వర్గాలు నాయి కొన్ని చోట్ల మా వాళ్ళు ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బాబు గారు 2014-19 మధ్యలో చివరిలో మనం చదువుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి యువతకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి మనం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి వచ్చాక దాన్ని రద్దు చేసేసాడు. ఇప్పుడు కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా చదువుకున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం ప్రైవేట్ రంగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇస్తాను, ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి యువకుల నిధి ద్వారా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం పార్టీ తరఫున ఎన్ఆర్ఐ వింగ్ ఉంది. ఆ ఎన్ఆర్ఐ వింగ్లో చాలామంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వాళ్ళని జాబులు ఇప్పించారు. విదేశాల్లో టీచర్ ఉద్యోగాలు కూడా పంపించింది మన పార్టీ తరఫున. ఈ స్కిల్ డెవలప్లో స్కామ్ లేదు, కానీ చాలామంది యువత మనకి శిక్షణ ఇచ్చాం, ట్రైనింగ్ సెంటర్లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇన్ని చేసినప్పటికీ కూడా దానిలో తప్పుందని చెప్పేసి కేసు పెడతానంటాడు. రేపే తీర్పు రాబోతా ఉంది. ఇందులో తప్పుడు కేసు నిర్ధారణ వేదానికి రేపే మరి మధ్యాహ్నం 1 గంటకు వచ్చే తీర్పులో మన బాబు గారికి మీద అక్రమ కేసులు నిరూపితమయ్యేటువంటి రోజు మనకి ఇంకా 23 గంటలు 22 గంటల సమయం ఉంది. తప్పనిసరిగా భగవంతుడి దేవాల న్యాయస్థానంలో మనకి ఎటువంటి తప్పు చేయని విధంగా ఉంటుందని చెప్పి తీర్పు వస్తుందనేది కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడు, తప్పుడు మాటలు చెప్తా ఉంటాడు. పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, మీరు ఒకసారి చూడండి. పెన్షన్లు పెంచుతానంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 2 నెలల వరకే పెంచాడంటాడు. చంద్రబాబు నాయుడు 1000 ఇస్తే నేను ఎంత ఇచ్చానంటాడు. మనం ఎన్నికలకు పోయాం, పెన్షన్ ఎంత ఇచ్చాం? 2,000 ఇచ్చాం. 200 రూపాయల పెన్షన్ 2,000 మనం ఇస్తే ఇట్లా చెప్పాడు, అందరికీ మోసం చేశాడు, 3,000 ఇస్తానన్నాడు. ఇచ్చాడా? కానీ నిన్న ఇచ్చాడు ఆయన. ఎంత అసత్యాల ప్రచారం చేస్తారంటే మేము వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మేము ప్రొఫెషనల్స్లో ఈ మీటింగ్ వచ్చి మీరు చెప్తున్నారంటే కొన్ని వాస్తవాలు మీకు తెలియజెప్పాలనే ఉద్దేశం ఈ విషయం కూడా మీకు చెప్తున్నా. అసత్య ప్రచారాలు పేపర్ యాడ్ చూస్తే చంద్రబాబు నాయుడు 1000 ఇస్తే నేను 3,000 ఇచ్చాను, రేపు ఇస్తాను మళ్ళీ ప్రకటన. ఇంత జాగా 45 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకి నేను పెన్షన్ ఇస్తాను అన్నాడు. ఒక్కటి వల్ల యూట్యూబ్లో కొట్టామంటే ఎన్ని వస్తాయని స్టేట్మెంట్లు. రైతులకి మన దగ్గర చూసాం, కందులు కొనుగోలు కేంద్రం డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకపోతే చివరికి చాలా ఇబ్బందులు పెట్టాం. పిప్పగుంట ఎంకనపల్లి ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా కందులకి తీసుకున్నారు, కానీ డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేసిన పరిస్థితి. మొన్న తప్పుడు పాస్ పుస్తకాలు తప్పుడు కౌలు రైతులు సృష్టించుకొని డబ్బులు కోట్ల రూపాయలు దోపిడీ చేసిన పరిస్థితి. అంటే ఆయన తండ్రి అధికారిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల దోపిడీ చేస్తే కింది వాళ్ళకి ఇదే విధంగా బాట చూపించాడు. ఇటువంటి అక్రమాలు అవినీతి అరాచకాలకి అడ్డే లేకుండా పోయింది. మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంట.
ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగాలన్నా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా రావాలన్నా, ఈ రాష్ట్రంలో సంక్షేమం ప్రతి ఒక్క వ్యక్తికి అందాలన్నా, ఈరోజు కొంతమందికి పరిమితమైన సంక్షేమం అర్హత ఉన్న అందరికీ అభివృద్ధి అందాలన్నా తప్పనిసరిగా దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధపడ్డారు, భయపడుతున్నారు. బయటకు వస్తే ఏమంటారని ఒక పోస్ట్ పెడితే కేసు, ఆయన విమర్శిస్తే కేసు, స్టేట్మెంట్ ఇస్తే కేసు. ఈ బన్నిటి బయటకి ఛేదించారు పాపం. ఆడపడుచులు అంగన్వాడీ వర్కర్లు అంత పాపం దాదాపుగా పండగ రోజు కూడా రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళతో పాటు ఆశా వర్కర్లు, అదేవిధంగా కస్తూర్బా స్కూల్ వాళ్ళు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కారు. అన్ని వర్గాల మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడే సిద్ధంగా ఉన్నారు. యువత మీరందరూ పిటికలు బిగించాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్ర భవిష్యత్తు కోసం, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా అరాచక శక్తిని తరిమికొట్టడం కోసం పార్టీలకు అతీతంగా చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క బిడ్డ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం ముందుకు రావాలి. మౌత్ పబ్లిసిటీ చేసి మంచిని వివరించి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి గ్రామాల్లో వర్గాలు అంటారు. అదే ఇప్పుడు మనకి వచ్చేసే పొన్నలూరులో వాళ్ళేమో వేరే పార్టీ అంటారు, కందుకూరు పోతే చంద్రబాబు నాయుడు గెలవాలంటారు. ఎప్పకొట్టకపోతే మాకు వర్గం అంటారు, కందుకూరు పోతే తెలుగుదేశం గెలవాలంటారు. రావులకొల్లో ఏమో మాకు ఒక వర్గం అంటారు, ఒంగోలు పోతే తెలుగుదేశం గెలవాలంటారు. దయచేసి మీ గుండెల్లో ఉన్నటువంటి బాధ, మీ గుండెల్లో ఉన్న ప్రేమ, మీ గుండెల్లో ఉన్న అభిమానం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే సంకల్పం ఊర్లో కూడా మార్చే విధంగా చేసి ప్రతి ఒక్క ఓటు విలువైందనే విషయాన్ని గమనించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి. ఈరోజు పేపర్లో చూశారు, మొన్నటి దాకా 100 రోజులు చెప్పారు, 90 రోజులు చెప్పారు, ఇంకా 87 రోజులే ఉన్నాయని బాబు గారు నిన్న చెప్పారు. ఈ రోజు లెక్క వస్తే 86 రోజులే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని మీద ముఖ్యమంత్రి మనకి గెలిపించేదానికి అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన వాళ్ళందరూ చైతన్యపరచాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమని తరిమేశాడు. రాయలసీమలో కియా పరిశ్రమ తెచ్చి వేలాది మంది ఉద్యోగాలు చేశారు. ఈరోజు విజయవాడలో చేసిన సాఫ్ట్వేర్ కంపెనీ తరిమేశారు. వైజాగ్లో తెచ్చినటువంటి పరిశ్రమలు లాలు గ్రూపులు ఇటువంటి అన్నింటినీ కూడా తరిమేశారు. ఇన్ని చేసినటువంటి దాన్ని కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం. సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ తీస్తానన్నాడు. ఒక డిఎస్సీ దీనిలో రేపు ఎల్లుండి తీస్తాడంట. ఎందుకు? ఎలక్షన్ ముందు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారంటాడు. కానీ ఆ డిఎస్సీ నోటిఫికేషన్ చేసినా ఉద్యోగాలు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వ విషయాన్ని మనం గమనించుకోవాలని చెప్తా ఉన్నాం. ఈరోజు చాలా ఉద్యోగాలు మన ప్రకాశం మనలో ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. తప్పుడు ధ్రువపత్రాలు, అనర్హతలకి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు చేయరని చెప్పేసి ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటిది లేకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హత ఉన్న వాళ్ళకి చాలా ట్రాన్స్పరెంట్గా ఈరోజు బదిలీ విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు అనే విషయాన్ని తెలియజేద్దాం. ఈరోజు ఉద్యోగస్తులు ఒకప్పుడు ఏదో కోరుకున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా విరక్తి చెందున్నాడు. ఈ రాష్ట్రం ఎప్పుడు బయటకు పోయి ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తరిమి కొడదామని చూస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఆడపడుచులు, అన్ని వర్గాల ప్రజలు ఈ తరిమి కొడదాం అనుకుంటున్నారు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఈ తరిమి కొట్ట సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా మిమ్మల్ని ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నా, ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, ఏ సందర్భంలో కూర్చున్నా ఈ రాష్ట్రం నష్టపోయిన విధానం, ఈ రాష్ట్రానికి ఒక దారిని కూడా అవసరమైన విధానాన్ని చెప్పి మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు రాష్ట్రాల నుంచి వెళ్ళి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐ టీడీపీ ఫోరం ద్వారా ఒక వేదికలోకి వచ్చి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. మా రాష్ట్రంలో అరాచక శక్తులు తరిమి కొట్టాలి, రైతు బిడ్డలు ఈరోజు మేము విదేశాల్లో ఉన్నాం, ఈ రాష్ట్రంలో మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అవకాశాలు కల్పించాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో వాళ్ళు వారం మీటింగ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ మీటింగ్లో నేను సత్య కూడా 2-3 సార్లు జాయిన్ అయ్యాం. మన మండలంలో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళ మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా మన ఊరి నుంచి బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఢిల్లీలో కావచ్చు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరి లిస్టు తయారు చేయండి. వాళ్ళందరి ఫోన్ నెంబర్లు తీసుకోండి, రిక్వెస్ట్ చేయండి. నేను ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు కూడా పెద్దలు రిక్వెస్ట్ చేస్తున్నా,
అవతల పార్టీ వాళ్ళు కూడా మీరు ఫోన్ చేయండి. ఉద్యోగాలు చేసే వాళ్ళకి, బాబు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చదువుకున్న వ్యక్తులుగా, ఉద్యోగం చేసినట్టుగా, విద్యావంతులుగా ఒక్కసారి ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని గెలిపించమని మనం అడిగిందే చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చేస్తారు. పెద్దరికంతో మీరు గ్రామంలో నాయకత్వం చేసేవాళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతని రిక్వెస్ట్ చేయమని మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. అందువల్ల ఒక 5 నిమిషాలు లేట్ అయిందన్న క్షమించాలి. ఈసారి ఇంకొక 3 నెలల తర్వాత మీరు ఇదే పొన్నలూరుకి పిలిస్తే కేవలం 45 నిమిషాల్లో నేను ఇక్కడ ఉంటానండి, ఒంగోలు నుంచి. మీ అందరికీ ఆ నమ్మకం ఉందా మరి? కాబట్టి మనం అనుకుంటున్నది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే రోడ్లకి మాత్రమే కాదండి మనకు ఉన్నది గుంటలు. మన రాష్ట్ర అభివృద్ధికి పడింది అసలైన గుంట. మీరందరూ అది ఒప్పుకుంటారా? మన రాష్ట్ర అభివృద్ధికి పడింది గుంట, రోడ్లకు కాదు. రోడ్లకి పడ్డ గుంటలు పూరించడానికి మహా అయితే ఒక నెల రోజులు సరిపోతుంది. మన రాష్ట్ర అభివృద్ధికి, మన రాష్ట్ర యువతకి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవితాలకి పడ్డ గుంటలను పూరించాలంటే మనం అందరం చెయ్యి కలపాలి. ఈ రోజు దీనికి నాంది పలికిన మీ అందరికీ చేతులెత్తిన కామనే. ఇవన్నీ చిన్న చిన్నయే, పెద్ద మనం చాలా పడుతున్నాం, ఇదేం పర్వాలేదు. కాబట్టి మనం అందరం చేయి కలిపాం. ముందు ఇక్కడి నుంచి మొదలుపెట్టినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. మనం ఒక్కసారి 4 ఏళ్ల క్రితం మన పరిస్థితి ఏంటో ఆలోచిద్దాం. 2014లో మనది కొత్తగా ఫామ్ అయిన ఒక రాష్ట్రం. తెలంగాణ నుంచి విడిపోయి మనది ఒక కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎంతో మంది ఉన్నారు కదా, స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు కదా, పెద్దవాళ్ళు మీ బిడ్డలందరూ కూడా ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం అయినప్పటికీ హైదరాబాదు, బెంగళూరుతో పోటీ పడే విధంగా మనం దేశంలోనే టాప్లో ఉంచగలిగారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఐటీ ఇండస్ట్రీలోనే కాదండి, మన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు, ఎంతో మంది స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు. కియా, సెల్కాన్, ఫాక్స్కాన్, ఇన్ఫోసిస్ లాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఇచ్చారు. అలాగే కాలేజీల్లో చదువుకున్న వెంటనే బయటికి రాగానే ఒక ఉద్యోగం జరిగేదండి మన రాష్ట్రంలోని యువతకు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం. మన రాష్ట్రం ఇప్పుడు అదే పరిస్థితిలో ఉందా? చదువుకున్న చదువుకి సరైన ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వక వాళ్ళు 4 ఏళ్ళు కష్టపడి చదివినా కూడా వాళ్ళకి కనీసం ఆ సర్టిఫికేట్ కూడా రాలనే పరిస్థితి. ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఇంటికి మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తారా రారా అన్న పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పినట్లు మన ఊర్లోనే కాదు, మన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం మొత్తం గుంటల రోడ్లు. అలాగే ఇంకా రైతుల పరిస్థితి అయితే మన రాష్ట్రం కోసం, మన బంగారు భవిష్యత్తు కోసం భూములు ఇచ్చి ఈరోజు రోడ్డున పడ్డ రైతులు కొందరైతే ఇక్కడ రైతులు కూడా నాకు చాలామంది కనిపిస్తున్నారండి. మీకు తెలుసు అసలైన పరిస్థితి. సరైన విత్తనాలు సబ్సిడీలకి రాక, మీకు గిట్టుబాటు ధరకు లేక మీరెంత ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్రం అంతా చూస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒకప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికితే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు, మనం కొంచెం సేపు వర్క్ చేసుకుంటే చాలు, ఫ్యామిలీతో ఉండొచ్చు అనుకునేవాళ్ళం. 24 గంటలు కరెంటు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో అసలు 24 గంటలు కరెంటు ఉంటుంది అన్నది ఊహకు కూడా మనకు వచ్చేది కాదు, ఎందుకంటే అంత ఇబ్బంది. చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత ఉన్న చీఫ్ మినిస్టర్ ఇండియాలోనే ఫస్ట్ అండి. అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా గ్రామానికి మనకి ఇంటర్నెట్ ఇచ్చి ఎక్కడి నుంచైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే సదుపాయం ఇచ్చారు. కాబట్టి మనం అందరం అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అన్ని వీలైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కరెంటు లేవు, ఏపీ ఫైబర్ నెట్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేక రెంట్లు కట్టుకొనైనా అక్కడి నుంచే ఉద్యోగం చేస్తామని. ఇంకా పోతే మన స్టూడెంట్స్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి 10th క్లాస్లో టాప్ మార్కులు, డిగ్రీలో టాప్ మార్కులు, ఎంతో కష్టపడి చదువుకొని డిగ్రీ అయిపోయాక MBA చేసి కూడా టాప్ మార్కులు తెచ్చుకొని తను ఇన్నేళ్ళు చదివిన చదువు ఎందుకు చదువుతారండి? ఒక ఉద్యోగం కోసం. ఇన్ని రోజులు తను కష్టపడి చదివిన చదువుకి ఒక సరైన ఉద్యోగం రాకపోతే అతని జీవితం ఎంత నష్టపోతుందో ఆలోచించండి.
ఈ రోజు మీరందరూ సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడో జాబులు చేసే మన పిల్లలందరూ ఇంటికి వస్తారు, ఒక 5 రోజులు మనతో గడిపి వెళ్తారని. కానీ ఈ రోజు సంక్రాంతికి ఇళ్లల్లోనే ఉండిపోయి ఉద్యోగాలు రాక బాధపడుతున్న యువత ఎంతమంది ఉన్నారో మీరు అందరూ ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మార్చగల నాయకుడు ఒకే ఒక్కడున్నాడు. అది ఎవరు? మళ్ళీ వినిపించట్లేదు. ఎవరు? ఇంకొకసారి ఎస్, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ పరిస్థితిని మార్చగలరు. అందరూ అనుకుంటారు మనం ఏం చేయగలం చంద్రబాబు నాయుడు గారిని మార్చడానికి అని. ప్రొఫెషనల్స్ అందరూ కూడా మీకేంటి సంబంధం రాజకీయాలతో, మీకు అసలు అవసరం ఏంటి ఇక్కడ అని అడిగేవాళ్ళు మొన్నటి వరకు. కంప్యూటర్లు ఏసీ రూములతో కూర్చుని మీరు బయటకు వచ్చి ఏం చేయగలరు అని అడిగేవాళ్ళు. కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు, అవునా కాదా? కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చిన పోరాడిన తీరు చూసి ప్రపంచమే నివ్వెరబోయింది. ఆ రోజు ప్రపంచం అంతా ఎప్పుడు బయటికి రాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం ఎలాగైతే నిలబడ్డారో రేపు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి కూడా మీరు అంతే కీలక పాత్ర పోషించాలి. కంప్యూటర్లతో ప్రపంచాన్నే గెలిచామండి మనం. ఒక ఎలక్షన్ని గెలవడం కష్టమా? ఎలక్షన్ని గెలవడం కష్టమా? కాబట్టి మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లే ఉదాహరణ తీసుకుందామండి. మనం ఎంతో కష్టపడి చదువుకొని ఒక డిగ్రీ సర్టిఫికేట్ తెప్పించుకొని దాన్ని బిఎల్లోకి ఇస్తే ఓకే, మీరు డిగ్రీ చదివారా, ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పిస్తామనేవాళ్ళు. కానీ 10th కూడా చదవని వాళ్ళని ఎలక్షన్లో ఓటు వేయడానికి తీసుకొచ్చారు వైసీపీ నాయకులు. దాన్ని టెక్నాలజీ ద్వారా కనిపెట్టి ఇవన్నీ కూడా దొంగ ఓట్లు పడనివ్వకుండా చేయడంలో ప్రొఫెషనల్స్ చాలా కీలక పాత్ర పోషించారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో. అదేవిధంగా మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే వై నాట్ కుప్పం అన్నారు, అవునా కాదా? వై నాట్ కుప్పం అన్నారు. వై నాట్ పులివెందుల అని చెప్పి పులివెందులలో కూడా గెలిపించిన సత్తా మనది. ప్రొఫెషనల్స్, గ్రాడ్యుయేట్స్, చదువుకున్న వాళ్ళు తలుచుకుంటే ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి భయపడే విధంగా చేయగలరు. అటువంటి సత్తా మీ అందరికీ ఉంది. ఈసారి ప్రతి ఒక్కళ్ళు బయటికి రావాలి, బయటికి వచ్చి నిలబడాలి. మనం ఏం చేయగలమని మీరెవ్వరూ అనుకోవద్దు. మనం కంప్యూటర్తో ప్రపంచాన్నే గెలిచాం, అది గుర్తుపెట్టుకోండి. కర్రలు, కత్తులు, కేసులతో వాళ్ళు ఎలక్షన్ గెలవలేరండి. మనం మాత్రం సైనికుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ కొండేపి పరిస్థితే చూస్తే మన బాలవీరాంజనేయ స్వామి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. దామచర్ల ఆంజనేయులు గారు కొండేపికి చేసిన సేవ జీవితంలో మర్చిపోకూడదు. కొండేపి ప్రజలు అంత అద్భుతంగా చేశారు. మనకి ఎప్పుడో 1950లో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అప్పుడు చెంచురామయ్య గారు అభివృద్ధి చేస్తే తర్వాత 1990లో మళ్ళీ దామచర్ల ఆంజనేయ గారు వచ్చి అభివృద్ధి చేసిన తర్వాత బయటకు వచ్చింది ఈ కొండేపి. కాబట్టి మళ్ళీ తర్వాత మన బాలవీరాంజనేయ స్వామి గారు చేసిన అభివృద్ధి అదే విధంగా తరతరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంది. మనకి ఇక్కడ చూస్తే గ్రామాన సీసీ రోడ్లు వేయడం కానివ్వండి, దాదాపు 40 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు కట్టించి మంచినీరు ఇవ్వడం కానీ, కొండేపి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీరు ఇవ్వడం కానీ, ఒక డాక్టర్గా మీ ప్రాంతంలో అందరికీ సేవలు అందించడం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ మనకి జరిగిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. అదేవిధంగా దామచర్ల ఆంజనేయులు గారు 1990లలో అసలు ఒక గ్రామం నుంచి ఒక గ్రామంకి వెళ్ళాలంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, కనీసం రోడ్డు లేక చెట్లలోంచి నడుచుకెళ్లే పరిస్థితి. ఏం తాతగారు మీరు చెప్పాలి, అవునా? అప్పుడు అంతే ఉండేదా పరిస్థితి? కనీసం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే బండి మీద కాదు కదా, నడిచెళ్లే పరిస్థితి కూడా లేదు. అలాంటిది దామచర్ల ఆంజనేయులు గారు ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలన్నీ అందించి ప్రతి గ్రామానికి ఒక రోడ్డు వేసిన ఘనత దామచర్ల ఆంజనేయులు గారిది. అలాగే మనకి చిరుకూరుపాడు దగ్గర ఒక బ్రిడ్జ్ కానివ్వండి, కామేపల్లి దగ్గర బ్రిడ్జ్ కానివ్వండి, అవి మీరు కూడా ఎప్పటికీ మర్చిపోలేదు. కొండేపిలో బస్ షెల్టర్ కానివ్వండి, గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఇలాంటివన్నీ చేసి కొండేపి నియోజకవర్గాన్ని ఒక స్థాయిలో పెట్టింది దామచర్ల ఆంజనేయులు.
వీరాంజనేయులు గారు. దాన్ని అదే విధంగా కొనసాగించింది మన బాల వీరాంజనేయ స్వామి గారు. కాబట్టి మనకి చెప్పుకోవడానికి చాలా ఉందండి. చెప్పుకునేంత అభివృద్ధి మనం చేయగలిగాం. గత 4 ఏళ్లలో మీ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో మన రాష్ట్రం మొత్తంలో కూడా అంత జరగలేదు. కాబట్టి ఇంకా బాల వీరాంజనేయ స్వామి గారికి పైన ప్రభుత్వం సహకరించక పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆలోచించండి మన పరిస్థితి ఏంటో. ఇది ఎప్పుడు కూడా కొండేపి జిల్లాలో మొదటి 2 స్థానాల్లో ఉండేది అభివృద్ధిలో. రేపు రాష్ట్రంలో మొదటి 2 స్థానాల్లోకి తీసుకురాగలిగిన సత్తా కొండేపి నియోజకవర్గానికి ఉంది. అదేవిధంగా దామచర్ల సత్య అన్న మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో జోన్ 1లో అసలు మన ప్రాంతం కానప్పటికీ, మన ఊరు కానప్పటికీ మీ అందరికీ నాకంటే బాగా తెలుసు. ఏదన్నా పట్టిన పట్టు వదులుతారా అండి సత్య అన్న? ఏదన్నా పడితే ఏదన్నా వదులుతారా? ఉడుం పట్టులాగా జోన్ 1లో లాస్ట్ నిమిషంలో అభ్యర్థిని ప్రకటించినా కూడా తన శాయశక్తులా పనిచేసి అద్భుతమైన రిజల్ట్ని జోన్ 1లో తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు దామచర్ల సత్య అన్న. అదేవిధంగా కొండేపి నియోజకవర్గంలో వెన్నుదన్నుగా ఉండి ఈ రోజు వరకు ఎన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగాయో స్వామి గారికి అంతే సహకారాన్ని అందిస్తూ అభివృద్ధి జరగడానికి కీలక పాత్ర పోషిస్తూ నిధులన్నీ విడుదల చేయించుకుంటూ అంతే రీతిలో అద్భుతమైన సహకారాన్ని అందించిన దామచర్ల సత్య అన్న మీకు ఉన్నారు. కొండేపి నియోజకవర్గానికి ఇంతకంటే ఏం కావాలండి? మనం గెలుపు కోసం ప్రజలు రెడీగా ఉన్నారు, సరైన నాయకులు మనకున్నారు. మనం గెలవడం ఒక్కటే తక్కువ, కానీ మనం అందరం దీన్ని ఈజీగా తీసుకోవద్దండి. మనం గెలిచేస్తామన్న ధీమా మనకొద్దు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం గెలిచేస్తామన్న ధీమా మనకొద్దు, నమ్మకం ఉండాలి. మనందరం నమ్ముదాం, కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఎవ్వరూ ఉండద్దండి. ప్రతి నియోజకవర్గం కీలకమే. మన రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు కీలకమే. కొండేపిని మీరు ఒక రాష్ట్రం లాగా భావించి ఈ ఊర్లో ప్రతి మనిషిని కలిసి ప్రతి మనిషికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన అవసరాన్ని గురించి చెప్పాలి. అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్లు ఉన్నాయి కదండి, అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్లు ఉన్నాయి. వారం రోజులు సెలవు పెట్టుకుందాం, నెల రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్లు తీసుకుందాం, కంప్యూటర్లతో ఇక్కడి నుంచే పనిచేద్దాం. ప్రతిరోజు మన ఊర్లో వీలైనంత మందికి నిజాలు తెలియజేద్దాం. కంప్యూటర్లతో ఒక్కొక్కళ్ళం సైనికుల్లా పనిచేస్తే మనం దొంగ ఓటు వెయ్యాలంటే వెన్నులోంచి వణుకు పుట్టేలాగా చేసే సత్తా మనకుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుడిలా పనిచేయాలండి. మనకి వచ్చే 80 రోజులు చాలా కీలకం. మనం ఈరోజు పండగ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఒక సభ నిర్వహించుకొని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం, తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం ఇక్కడికి వచ్చామంటేనే మీరందరూ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో తెలుస్తుంది. కానీ మనం ఈ 80 రోజులు కష్టపడితే రాష్ట్రంలో ప్రతిరోజు పండగ జరుపుకునే వాతావరణాన్ని మనం తీసుకొని వచ్చే పరిస్థితి ఉందండి. కాబట్టి మీరందరూ నేనేం చేయగలను అనుకోవద్దు. ప్రతి ఒక్క ప్రొఫెషనల్ 100 ఓట్లతో సమానం. ప్రతి ప్రొఫెషనల్ 100 ఓట్లని మార్చగలిగే శక్తి ఉన్నవాళ్ళు, ప్రతి చదువుకున్న వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది మామూలు పొలిటికల్ మీటింగ్ కాదు, ఇది ఇంటరాక్షన్ విత్ లీడర్స్. అంటే ఇప్పటి వరకు మనకు ఎన్నో పొలిటికల్ మీటింగ్స్ జరుగుంటాయి, కానీ ఎక్కడా కూడా మీరు నాయకుల్ని అడిగి నాయకులతో మాట్లాడి వాళ్ళకి సలహాలు ఇచ్చే ఒక మీటింగ్ మీరు ఎక్కడా చూసుండ్రు. కానీ ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీలోనే ప్రతి మార్పు మొదలవుతుందన్నట్టుగా ఈరోజు మీరు నాయకులతో మాట్లాడే ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ ప్లాట్ఫామ్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. చేస్తే మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. అలాగనే రాష్ట్ర పరంగా చూసుకున్నా కానీ మహిళా ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే, రీసెంట్గా తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ కూడా రీజన్ ఏంటి అంటే మహిళలు. ఈ 6 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో అవి మహిళలు. సో ఇప్పుడు అదే పనిగా మనకి ఇక్కడ కూడా బాబు గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఉచిత బస్సు కానీ, లేకపోతే తక్కువ రేటు సిలిండర్ కానీ, ఈ మహిళా శక్తి కానీ, ఇవి రకరకాల పథకాలు ఉన్నాయి. ఇవి ప్రచారం జరుగుతుంది, కాకపోతే పురుషుల సైడ్ నుంచే జరుగుతుంది. ఇదే పథకాల ప్రచారం కానీ మహిళలు కూడా ప్రచారం చేయటం మొదలు పెడితే మహిళలకు ఇంకా తొందరగా రీచ్ అయ్యి ఇది పార్టీకి
కంపల్సరిగా రాబోయే ఎలక్షన్స్లో మేలు చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇటువంటి ప్లాన్ ఏదైనా కానీ జరుగుతుందా? మీ సైడ్ నుంచి ఏమన్నా ఇనిషియేషన్ చేసే ఆలోచన ఉందా? భవిష్యత్ గ్యారంటీ దీని పేరు. ఈ స్కీమ్ ద్వారా మనకి సాఫ్ట్వేర్ ఒకటి ప్రత్యేకంగా డెవలప్ చేసి మన వాళ్ళ ద్వారా ఆ స్కీమ్స్ ఏ కుటుంబానికి ఎంత లబ్ధి వస్తుందో తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి బాబు గారు లోపల ఉన్న టైంలో అంటే వీళ్ళు అక్రమంగా నిర్బంధించిన సమయంలో గ్రామాన మన వాళ్ళందరూ కూడా పాంప్లెట్లు తీసుకొని ఈ బాబు సీరెడ్డితో పాటు నేను సైతం బాబు ద్వారా ఒక రౌండ్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మన అగ్రికల్చర్ మండలాలు కాబట్టి మన నియోజకవర్గంలో వ్యవసాయ పనులు పెరిగిన దగ్గర కొంచెం మందకొడిగా కొన్ని ప్రాంతాలు జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా కొండేపి సింగరాగంలో ఎదురుడో తిరుగుతూ ఉన్నాం, తీసుకెళ్తున్నాం. చాలామంది ఆశ్చర్యకర విషయం ఏంటంటే మేము ముందుకు వచ్చి మహిళలు మేము ఒక టీంగా వస్తాం, మీరు కొంతమందిని మాకు కలపండి, మేము తిరుగుతామని చెప్పి ఆశ్చర్యపోయే విధంగా మహిళలు ముందుకు వస్తున్నారు. ఇంతకుముందు లేని విధంగా మనకి ఎప్పుడు కూడా తెలుగు మహిళా వింగ్ అనేది కొంతమంది ఉండేవాళ్ళు. ఈసారి తెలుగు మహిళా వింగ్లో చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. కొన్ని మండలాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. టంగుటూరు, కొండేపి, సింగరాయకొండ, జరుగుమల్లి ప్రాంతాల్లో. కొంచెం మర్రిపూడి, పొనలూరులో మనం ఈ కార్యక్రమంలో మహిళల ద్వారా చేసాక కొద్దిగా గ్రామాల దూరం ఉండటం కొద్దిగా వెనుకుంటున్నాం. ఇక్కడ కూడా మనం మాజీ ఎంపీటీసీలు ఔత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళతో చైతన్యం తీసుకొచ్చి చేసే ప్లాన్ చేద్దాం. మిగతా ప్లేసులు అయితే ఇది మోటివేషన్ జరిగింది, బిఫోర్గా చేశారు. రేపు పొంగల్ తర్వాత కూడా మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఈ 2 మండలాల్లో కూడా కొంచెం మనం పెంచాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కార్యక్రమం చేపడతాం. గారికి మేడం, నేను ఇక్కడ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మనకి ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా అంటే ఐటీడీపీ వింగ్ ఉంది, కానీ బట్ ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా ఆ సోషల్ మీడియాలో పాల్పంచుకోవడానికి రోజు గంట అరగంట సమయం అందరినీ కూడా మీరు భాగస్వాములు చేస్తారని, దీనికి మీరు ఇనిషియేటివ్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా స్వామి గారికి, సత్య గారికి పోయినసారి 2019లో మనం అపజయం పాలయ్యాక మళ్ళీ పార్టీ జవసత్వాలు నింపుకొని ఈ ప్రభుత్వ అరాచకాలపై పోరాడేందుకు ఏదైనా బలం వచ్చిందంటే అది ప్రకాశం జిల్లా, అందులోని కొండేపి నియోజకవర్గం. కానీ పక్క జిల్లాలోకి వచ్చినంత భారీ పరిశ్రమలు మనకి కొంతవరకు రాలేదనే అనుకున్నాను సార్. మనకి భారీ పరిశ్రమైనటువంటి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీస్ వచ్చే సమయానికి దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ పోవడం జరిగింది. ఇక్కడ ఆ ఇండస్ట్రీ వచ్చినట్లయితే ఇక్కడ మీ అందరికీ తెలుసు మన కొండేపి నియోజకవర్గంలో జవాన్ రైతులు ఎక్కువ, వాళ్ళందరికీ మేలు జరుగుతుందని ఆశించారు, కానీ జరగలేదు సార్. మొన్న లోకేష్ అన్న యుగలం పాదయాత్రలో ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సార్. అందులో భాగంగా రేపు తెలుగుదేశం పార్టీ వస్తున్నది ఎంత నిజమో మీరు మంత్రి కాబోవడం కూడా అంతే నిజం. కాబట్టి ఈ కొండేపి నియోజకవర్గానికి కూడా ఏదో ఒక పరిశ్రమలు తీసుకొచ్చి ఫార్మా ఇండస్ట్రీస్ ప్రకృతిని కాపాడుతూనే పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఉపాధి కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. ఇంకో విషయం సార్, దీనికి సంబంధం ఉందో లేదో తెలియదు, ముఖ్యంగా ఇక్కడ పొగాకు, మిర్చి రైతులు ఎక్కువ సార్. ఈ కాలంలో కూలీల కొరత చాలా ఎక్కువ ఉంది, కూలీ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ధర వచ్చినా కూడా గిట్టుబడే పరిస్థితి లేదు సార్. ఇదివరకు 2014 నుంచి 2019 మధ్యలో నారా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ పనికి ఆహార పథకం ఏదైతే ఉందో దాన్ని రైతులకి అనుసంధానం చేస్తామని చెప్పారు సార్. ఆ బాధ్యత మీరు తీసుకొని చేస్తారని చెప్పి, ఈ రైతులకి మేలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను సార్. రామాయపట్నంలో మీరు చెప్పినట్టు ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ పెట్టి 20,000 మందికి ఉద్యోగాల ప్రణాళిక చేస్తే ఈ విధ్వంసక పరిపాలన చేసే వ్యక్తి దాన్ని అటకెక్కించాడు. అంతేకాకుండా IIIT కరిగిరిలో పేసుకొచ్చినటువంటి కాలేజ్ కావచ్చు, హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ అటకెక్కించారు. యువగలం పాదయాత్ర మన పనులలో వచ్చినప్పుడు కానీ మన జిల్లాలో లోకేష్ బాబు గారు ఈ ప్రాంతంలో ఫార్మా హబ్ పెడతారని చెప్పారు. నిన్న కనిగిరిలో రా కదిరా మహాసభలో కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకాశం జిల్లాలో ఫార్మా హబ్గా తీసుకొస్తారని చెప్పేసి స్పష్టంగా ప్రకటించారు. ఒకప్పటికన్నా కూడాను ఈరోజు ప్రకాశం జిల్లాలో 4 ఎమ్మెల్యేని పార్టీ గెలిపించినందువల్ల ఈ 4లో కూడా ఒక రిజర్వ్ నియోజకవర్గం వచ్చి ఒక ఎమ్మెల్యేని దళితులు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నారని అండగా కొండేపి ప్రజలు మీరు అందరూ చెప్పిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇంతమందిని ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రకాశం జిల్లాలో ఉద్యోగ ఉపాధి కల్పన చేయడానికి మన పార్టీ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి, వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుబంధం మన ప్రభుత్వంలో చేశారు. ఎందుకంటే కొంతమంది పళ్ళ తోటలు పెంచే వాళ్ళకి ఉపాధి హామీ పథకం నుంచి మొక్కలకి పెంచేందుకు వాళ్ళకి వేస్ట్ కాంపోనెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాకుంటే ఇప్పుడు మన వాళ్ళు కూలీలకు కూడా ఇవ్వాలంటే కొద్ది ప్రతిపాదనలు రైతుల దగ్గర నుంచి ఉన్నాయి. దీని మీద అధ్యయనం చేసి పరిశీలిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉంది విషయం అనే విషయం తెలియజేస్తూ, వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని ఆశించినంత మేరకు కాకపోయినా కొద్ది మేరైనా కానీ లింకేజ్ చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్యలో ఈ పథకాన్ని అమలు పరిచాం. రెండోది, మిర్చి తోటల మధ్య ప్లాస్టిక్ మెల్చింగ్ షీట్ వేసే విధానాన్ని మన ప్రభుత్వంలోనే దాన్ని ప్రోత్సహించడం, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం, ఆ డ్రిప్ సిస్టాన్ని కూడా హార్టికల్చర్ పంటల ద్వారా మన ప్రోత్సాహాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం. సోషల్ మీడియా విషయంలో వాస్తవంగా జిల్లా మొత్తంలో కూడా మన నియోజకవర్గంలో చాలా వెనకబడి ఉన్నాం, అది వాస్తవం. దీని విషయంలో మన వాళ్ళు కూడా కొంచెం షేర్ చేసేటప్పుడు మొదట్లో పోలీసులు పెట్టే ఇబ్బందులు కావచ్చు, పెద్దవాళ్ళు కూడా మీరు ఎందుకు ఇబ్బంది పడినటువంటి సంకోచాలు కావటం, ఈరోజు దాన్ని కొద్దిగా వెనకబడ్డాం. సత్య గారు కూడా దీనికి సంబంధించి ఒక వ్యక్తిని పూర్తిగా డిసిగ్నేట్ చేసి రాబోయే 3 నెలల్లో సోషల్ మీడియాను ముందుంచడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి పరిస్థితి అవుతుంది. ప్రకాశం జిల్లాలో భవిష్యత్తులో ఇండస్ట్రీస్ మరింతగా వస్తాయి. మన ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఉంది. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో 20 లక్షల మందికి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగం వచ్చేంత వరకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి 2019 ఉన్న 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. ఇప్పుడు ఉపాధి చూపించేంత వరకు 3000 రూపాయలు యువశక్తి కేంద్ర నిధి ద్వారా నిరుద్యోగ వృత్తి ఇవ్వటం కూడా జరుగుతుంటే, నిరుద్యోగ వృత్తి ఇవ్వటం వల్ల తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడకుండా కొంత మీ ఖర్చులకు వెసులుబాటు తీసుకొని మీకు ఉద్యోగం కల్పించేంత వరకు కూడా ఇది మీకు అందుబాటులో అవకాశం కోసం బాబు గారు ఆర్సీలో తీసుకొచ్చారని విషయాన్ని తెలియజేసుకుంటూ, అనుకోలేరని సెల్ ఫోన్ లేని మనుషులు ఇక్కడ ఎవరు ఉండరు. పెద్ద తాతగారికి కూడా ఒక ఫోన్ ఉంటుంది, మన దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరగడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ఇదే కనుక వైసీపీ వాళ్ళు చూస్తే వాళ్ళ గుండెల్లో గుబేలు పట్టి రేపు కనుమ కూడా చేసుకోరు, అంత భయం వేసిద్ది. ఒక సంక్రాంతి రోజు పండగను కూడా వదులుకొని ఇంతమంది మీటింగ్ పెట్టుకున్నారంటే ఎంత బలంగా వీళ్ళందరూ నిశ్చయించుకున్నారన్నది తెలిస్తే వాళ్ళు ఎంత భయపడతారో తెలుసా. ఆ భయాన్ని పుట్టించగలిగేది సోషల్ మీడియా. ఇది వాళ్ళందరికీ తెలియజేయగలిగేది సోషల్ మీడియా. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, ఈ ఫోటోలు షేర్ చేయండి. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, మేమందరం ఏకమవుతున్నాం అన్నది మీ ఫోన్లోంచి తెలియజేయండి. మనకి పార్టీయే వచ్చి చెప్పక్కర్లేదు. నేను ఇందాక మళ్ళీ అన్న మాట ఒకటి, మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుడిలా పనిచేయాలి అని. మీరందరూ ఇప్పుడు ఈ మీటింగ్నే తీసి పెట్టండి. మనం మంచి తెలియజేయచ్చు, చెడు తెలియజేయచ్చు. నేను అన్నాను కదా గుంటల రోడ్లని, మీ ఊర్లో కావాల్సినన్ని ఉన్నాయండి తీసి వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియజేయడానికి. వాళ్ళ తప్పులు వాళ్ళకే కాదు రాష్ట్రం మొత్తం తెలియజేయండి, మన రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది అని. మీ ఊర్లో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను సోషల్ మీడియాలో పెట్టండి. అదేవిధంగా మనకి ఇంతకు ముందు జరిగింది ఒకటి సోషల్ మీడియాలో పెట్టండి, చాలా పవర్ఫుల్ వెపన్. కాబట్టి మీకు పార్టీ ఏదో చెప్పేదాకా ఎదురు చూడొద్దు. ఖచ్చితంగా స్వామి గారు సత్య అన్న దాన్ని స్ట్రీమ్లైన్ చేసి మీ ఊర్లోంచి కూడా యాక్టివ్ పీపుల్ని తీసుకొని అసైన్ చేస్తారు. కానీ అంతవరకు మీరు ఆగద్దండి. మీరందరూ తలుచుకుంటే సోషల్ మీడియాలో మళ్ళీ కొండేపై టాప్ అయ్యేలాగా కూడా చేయగలరు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ ముందుకొచ్చి ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా మీ సోషల్ మీడియాలో తెలియజేయండి. మా రూట్లో ఉన్న విప్పగుంట, వెంగనపాలెం లేదా ఎడ్లూరుపాడు, చౌటపాలెం ఇలాంటి విలేజ్ల నుంచి మాకు కొంత కాంటాక్ట్స్ ఉన్నాయి. అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ లిస్ట్ మాకు ఈజీగా దొరుకుతుంది. రేపు వాళ్ళని ఓట్లకు తీసుకురావడానికి ఈజీగా కోఆర్డినేట్ చేయగలం.
బట్ ఓవరాల్ నియోజకవర్గం మొత్తం మీద వచ్చేసరికి ఇప్పుడు మీరు సింగరాయకొండ తీసుకోండి, లేకపోతే ఇంకా డిఫరెంట్ పొన్నలూరు మండలం తీసుకోండి, మాకున్న విజిబిలిటీ కొంచెం తక్కువ. ఇప్పుడు నాకు వచ్చిన ఏంటంటే మనకి లాస్ట్ టైం మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు, అప్రాక్స్ 1000+ ఓట్లతో మనం గెలిచాం. కానీ ఈసారి మీరు చూస్తే ఎక్కువ మంది ఇక్కడ నుంచి యూఎస్ కానీ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళారు. ఇప్పుడు మా విలేజ్ నుంచే దాదాపు 10 మంది వెళ్ళారు. అవి మనకి ఫిక్స్డ్గా టీడీపీ ఓటింగ్ ఈసారి పడవు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయలేరు. ఇలాంటి మైనస్లు మనకు ఉన్నాయి. దానికి ఆల్టర్నేట్గా మనం ఈసారి చేయాల్సింది ఏంటంటే పక్క నగరాల్లో, విభిన్న నగరాల్లో ఎవరైతే ఉండి మన టీడీపీ సపోర్టర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ ఓట్లకు తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను ఛాలెంజ్, మా రూట్ వరకు అయితే మేము ఐడెంటిఫై చేయగలిగాం, అంటే నియోజకవర్గం స్థాయిలో మేము చేయలేకపోయాం. మీరేమైనా ఇలాంటి యాక్టివిటీకి ఎవరినన్నా నియమించారా? మీ దగ్గర అలాంటి లిస్ట్ కనుక ఏమన్నా ఉంటే బెంగళూరు వైపు నుంచి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఎలక్షన్ టైంలో మేము ఇండివిజువల్గా కాల్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. బట్ ఇలాంటి లిస్ట్ ఏదైనా ఉంటే మాకు షేర్ చేయండి. నువ్వు చెప్పింది ఆల్రెడీ ప్రాసెస్లో ఉందమ్మా. ఒక 5 డేస్లోనే దాన్ని ఒక షేప్ తీసుకొని వచ్చి ప్రతి విలేజ్ నుంచి బయట ఎవరున్నారు, సాఫ్ట్వేర్ అయితేనేమి మన ఊరు నుంచి ఎవరెవరు బయట ఉన్నారో ఆ లిస్టులన్నీ గ్రామ పార్టీ అధ్యక్షుల ద్వారా మేము తెప్పించుకోవడం జరుగుతూ ఉంది. అది ఈ పండగ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ జనవరి 30వ తారీఖు లోపు ఆ లిస్టులన్నీ రెడీ చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి 10వ తారీఖు 7 నుంచి 10 లోపు మనకి ఇంకా నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంది. ఈ కొత్త ఓటర్ లిస్ట్ కూడా ఈ నెలాఖరికి ఈ జనవరి 22కి ఓటర్ లిస్ట్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ప్రతి బూతు, ప్రతి ఓటు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈసారి. కాబట్టి మైన్యూట్ లెవెల్లో మానిటరింగ్ కూడా మనం చేసుకుంటున్నాం. దానికి కూడా మన ఆఫీసులో ఒక 2 కొత్తగా కూడా అపాయింట్ చేసుకోబోతూ ఉన్నాం. సిస్టమ్ కూడా చాలా మైక్రో లెవెల్లో కూడా ఈసారి మనం ఎలక్షనింగ్ చేయబోతూ ఉన్నాం. దానికి మీ సైడ్ నుంచి కూడా ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు మీరు కాంటాక్ట్ చేయండి, నేను మీకు అవైలబుల్గా ఉంటాను. స్టూడెంట్ కావచ్చు, బయట ఈ ఓట్ని నాన్ రెసిడెంట్ ఓట్స్ అంటారు. మీ స్నేహితుల్లో ఉన్న లిస్టు గ్రామ నాయకులు కూడా మీరు కలెక్ట్ చేసి ఇస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళు కొన్ని మిస్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ ఏ ఊర్లో ఉన్నా అవి కూడా మీరు డేటా ఇచ్చినట్టు చాలా సంతోషం. రెండోది, మొన్న విజయవాడ వచ్చినప్పుడు వైసీపీ నాయకులు మన నియోజకవర్గంలో 3000 ఓట్లు తీసుకుని ఒక కంప్లైంట్ చేశారు. అవి ఎంఆర్ఓ ఆఫీసులకు వచ్చాయి. వాళ్ళు ఊరిలోకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే అభియోగం, వీళ్ళందరూ హైదరాబాద్లో ఓట్లు వేశారు, మళ్ళీ ఇక్కడ తెలుగుదేశానికి ఓట్లు వేస్తారని చెప్పేసి అభియోగాలు వచ్చినాయి. మన దగ్గర ఓట్లు ఉన్న వాళ్ళకి అటువంటిది లేదు. మీరు కన్సల్ట్ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళందరూ కూడా జవాబు చెప్పండి, మా ఓటు ఇక్కడే ఉంది, మేము వేయలేదు, మా ఓటుని ఇక్కడే ఉంచమనేటువంటి రిప్లై ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్కి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. 3 రోజుల క్రితం ఇవన్నీ తహసీల్దార్ ఆఫీసులకు వచ్చాయి. మన నియోజకవర్గంలో 3000 ఓట్లు తీయాలని వైసీపీ కుట్రపట్టింది. మనం ఒక 6-7 నెలల నుంచి సత్యాగారి ఆఫీసులో ఒక 6 స్టాఫ్ను పెడితే ప్రతిరోజు మనం ఫాలో అప్ చేస్తున్నాం. దొంగ ఓట్లు తొలగింపు కావచ్చు, చేర్పులు కానీ మనం అప్రమత్తంగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి 3000 ఓట్లలో తెలుగుదేశం పార్టీ ఓటు ఏ ఒక్క ఓటు కూడా క్యాన్సిల్ కాకుండా ఉండే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలి. ఆఫీస్లో 6 స్టాఫ్ ఎప్పుడు ఉన్నారు, నేను కూడా పూర్తి స్థాయిలో దాన్ని మానిటరింగ్ చేస్తున్నాం. మీ దృష్టిలో ఆ ఓటు నిలుపుదల వేయడం కోసం మీ శక్తి సరిపోకపోతే తప్పనిసరిగా నా దృష్టికైనా తీసుకురావాల్సిన నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. Actually, I have seen in Gachibowli Stadium. I am part of that function. Thank you so much. Welcome here. Happy Sankrant all of you. నా పేరు కార్తిక్ చేజర్ల. సో పైరెడ్డిపాలెం గ్రామం నుంచి మా నాయకుడు కర్ణ కోటిరెడ్డి గారు. ఒక ముందుగా సజెషన్ చెప్పే ముందు కొన్ని విషయాలు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మా 4 చేతులు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిఫరెంట్ సిటీస్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్. సో ఎందుకనంటే నేను కరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోగానే మాకు ఇక్కడ కాలేజీ ఒకటి పెట్టారు, ప్రకాశం కాలేజీ. సో ఇక్కడ జాయిన్ అయిపోయాం. తర్వాత హ్యాపీగా తర్వాత నెక్స్ట్ ఎంబీఏ చేసాం.
తర్వాత ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి ఆ టైంలో. ఒక వే ఆఫ్ లైఫ్ చెప్పాలంటే, ఒక వే ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్, వాట్ యు హ్యావ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్. సో ఆయన ఒక పాత్ వేసాడు మాకు చెప్పాలంటే. సో ఎవరైతే చదివిన వాళ్ళు ఉన్నారో, బీటెక్ చదివిన వాళ్ళైనా సరే, ఎంసీఏ చదివిన వాళ్ళైనా సరే, ఎంబీఏ చదివిన వాళ్ళు, అసలు ఎనీ ప్రొఫెషన్, వాళ్ళందరికీ సరైన మార్గం, మీ విద్యకు తగ్గ ఉద్యోగం అనేది సృష్టించాడు చెప్పాలంటే. ఆయన ఉపాధి మాకంత కల్పించాడు. ఇలాంటి బిల్డింగ్స్ ఇప్పుడు ఇక్కడ కడుతున్నామంటే పల్లెటూర్లలో బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు, నా కొడుకు 50,000 సంపాదిస్తున్నాడు, నా కొడుకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. ఆయన ఇక్కడంతా మోస్ట్లీ రైతు బిడ్డలు ఉండొచ్చు మేమందరం. సో వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇక్కడ. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. సో చాలా బాధ వేసింది ఆయన జైలు వేసుకున్నప్పుడు మాకు. ముఖ్యంగా దాని తర్వాతనే మేము చాలా రియలైజ్ అయ్యాము ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందంటే, మోస్ట్లీ ఇన్ త్రూఅవుట్ వరల్డ్ ఓన్లీ వన్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్ టు సపోర్ట్ ద ఐటీ ప్రొఫెషనల్స్. సో ఒక పొలిటికల్ లీడర్కి ఐటీ ప్రొఫెషనల్ సపోర్ట్ చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం. అది ఇన్సేన్ ఆఫ్ ద వర్డ్. సో ఎందుకు చెప్తున్నానంటే, ఏ పొలిటికల్ పర్సన్కి, ఈవెన్ పిఎంకైనా సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరు హెల్ప్ చేయరండి, ధర్నా కూడా చేయరు అట్లీస్ట్. కానీ మన చంద్రబాబు నాయుడుకి చేశారు అంటే దానికి కారణం ఆయన మాకు ఇచ్చిన జీవితం. ఆయన ఇచ్చిన మాకు జీవితాన్ని మేము మర్యాదపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి మేము చేసిన కార్యక్రమం చెప్పాలి. మాకు చాలా రుణం తీర్చుకునే అవకాశం అది చెప్పాలంటే అందరికీ. సో చాలా థ్యాంక్ యూ ఆ విషయంలో. ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ మీరు ప్రొఫెషనల్ వింగ్ అన్నారు. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇంట్రాక్షన్లో రావడం ఫస్ట్ టైం. సో నేను ఇక్కడ ఇచ్చే సజెషన్ ఏంటంటే, మండల వైజ్, సో ప్రొఫెషనల్ వింగ్ అనేది ఓన్లీ ఐటీ వింగ్ అనేది త్రూఅవుట్ స్టేట్. ఓకే, సో ఇక్కడ మా కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనేది దాని మీద నాకు చిన్న సజెషన్. మాకు మండలానికి ఒక ఐటీ వింగ్ ఇవ్వండి, అండి. హూ ఎవర్ వర్కింగ్ ఇన్ ద విలేజెస్, మండల్ లెవెల్లో కానీ ఆ విలేజ్కి సంబంధించిన ఎంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, సో 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు. సో వాళ్ళందరూ కోఆర్డినేట్ చేయండి. అక్కడ ఒక పర్సన్ని హెడ్గా పెట్టండి, మళ్ళీ మండలానికి ఒక పర్సన్ని హెడ్గా పెట్టండి. సో ఆల్ విలేజెస్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇంటరాక్ట్ విత్ దెమ్. సో దీని తగ్గట్టు మీకు రిపోర్టింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బట్ వాట్ ఈస్ ద వర్క్ వీ హ్యావ్ టు డూ, మేము ఏ వర్క్ చేయాలో మీకు మాకు గైడెన్స్ ఇవ్వండి. సో దాన్ని బట్టి మేము ఎలా పనిచేస్తాం, ఎలా మన తెలుగుదేశం పార్టీని గెలిపించాలనేది వాళ్ళకి ఇంకా వివరంగా వివరిస్తాం. ఆ బాధ్యతలు ఏదో కొంచెం మాకు వివరంగా చెప్పండి. సో మా తగ్గ సహాయం అనకూడదు, మాకు తగ్గ రెస్పాన్సిబిలిటీని మేము తీసుకొని మేము ఈ పార్టీ గెలవడానికి సాయశక్తులు ప్రయత్నిస్తామని, కృషి చేస్తామని. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయేది తెలుగుదేశం పార్టీనే, అందులో నో డౌట్. 100% కాదు, 200% ఐఎమ్ టెల్లింగ్, గోయింగ్ టు విన్ ద తెలుగుదేశం పార్టీ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. సో ఆ విషయాన్ని మీరు గమనించి దాని తగ్గట్టు ఏం చేయాలనేది మీరు ఆలోచించి చెప్పండి. సో ఎందుకంటే ఎప్పుడైనా కోఆర్డినేషన్ అనేది విలేజ్ నుంచి మండల్ నుంచి సో డిస్ట్రిక్ట్ లెవెల్లో రావాలి. సో మీ ఆ కోఆర్డినేషన్ ఇవ్వండి, ఈజీగా మాకు మెర్జ్ అవుతుంది. సో ఈజీగా ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలాగే మండల నాయకులకు తెలుస్తుంది, విలేజ్ నాయకులకు తెలుస్తుంది, వాళ్ళ గ్రామ నాయకులకు అందరికీ తెలుస్తూ ఉంది. సో దీన్ని బట్టి మీరు సజెషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు దాదాపు ఒక 5-6 ప్రశ్నలు అడిగారు, అవన్నీ గుర్తుపెట్టుకొని సమాధానం చెప్పడం కూడా కష్టమే. కాకపోతే మీరు అన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు టచ్ చేశారండి. ఇందాక నేను అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళని కష్టపడి పనిచేయాలంటే ఎలా పనిచేయాలి అని అడిగారు. చాలా కమిటెడ్గా ఉన్న విషయం అర్థమవుతుంది. మీరు అన్న దాంట్లో విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో లీడర్స్ని మనం పెట్టుకోవాలి ఐటీ వింగ్కి అని. ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ప్రస్తుతానికి మనకి అసెంబ్లీ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళని తీసుకుంటున్నాం. మీరు కూడా ముందుకు రావాలండి. ఈ మండలాన్ని నేను తీసుకుంటా, ఈ మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా నేను చూసుకుంటా. ఇక్కడ ఉన్న ప్రొఫెషనల్స్ అంటే ఐటీ ప్రొఫెషనల్సే అక్కర్లేదండి. ప్రొఫెషనల్స్ వింగ్లో డాక్టర్స్ కానివ్వండి, లాయర్లు, సిఏలు, ఎవరైనా కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మీరందరూ
ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరినీ కూడా ఒక తాటికి తీసుకురావడానికి లీడర్షిప్కి మీరు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. ఖచ్చితంగా మండల్ లెవెల్లో తీసుకుంటాం. అదేవిధంగా మేము ఏం చేయాలి అని అడిగారు. ఇప్పుడు ఇమ్మీడియట్ టాస్క్ ఏంటంటే, చాలామంది కనుమ రోజు అయితే ఇంటి నుంచి పంపించారు కదా, కాబట్టి ఎల్లుండి బయలుదేరాల్సిందే. రేపు మధ్యాహ్నం ఇంట్లో మంచి భోజనం ఉంటుంది. అందరికీ భోజనం చేసేసి ఊరిలో మీరందరూ ఒక చిన్న డెస్కులు ఉంటాయి కదా, ఇటువంటి డెస్కులు మన ఇళ్లలో, మీరు ల్యాప్టాప్లు కూడా తెచ్చారు కదా, ఇంటి హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో ల్యాప్టాప్లు తెచ్చుంటారు కదా, లేకపోతే ఫోన్లు ఉన్నాయి కదా, ప్రతి ఊర్లో ఒక ఓటర్ వెరిఫికేషన్ హెల్ప్ డెస్క్ పెట్టండి. ఆ హెల్ప్ డెస్క్ ద్వారా ఊర్లో ఉన్న ఓటర్ కార్డులన్నీ తీసుకురమ్మని చెప్పండి పెద్దవాళ్ళకి. మీరు ప్రతి ఓటు ఉందో లేదో వెరిఫై చేయండి. పెద్దవాళ్ళకి అవన్నీ చూసుకోవడం రాకపోవచ్చు. మీరందరూ ఇప్పుడు ఊర్లకు వచ్చారు కాబట్టి ఊర్లో ప్రతి ఊరికి ఒక ఓటర్ వెరిఫికేషన్ హెల్ప్ డెస్క్ పెట్టాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు తెలిసిన ఊర్ల వాళ్ళందరికీ కూడా పాస్ చేసి అదొకటి పెట్టండి. పల్లె పిలుస్తుంది రా కదలి రా అనే ఒక ప్రోగ్రామ్ కూడా కాల్ అవుట్ ఇవ్వడం జరిగింది మేము. దాని ద్వారా ఏంటంటే ప్రతి ఊర్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చోట సమావేశమై మన గ్రామం కోసం ఒక సంకల్పం తీసుకునే కార్యక్రమం ఒకటి పెట్టామండి. అది కూడా ప్రతి గ్రామంలో చేయాలి. ఎలక్షన్ టైంలో ఏం చేయాలి అంటున్నారు. ఎలక్షన్ టైంలో మనకి చాలా పనులు ఉన్నాయి, కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ప్రొఫెషనల్స్ అందరినీ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే 10 మందిని మోటివేట్ చేసి వాళ్ళల్లో ఒక మంచి మార్పును తీసుకురాగలిగిన వారు అని. కాబట్టి ప్రతి ప్రొఫెషనల్ కూడా వాళ్ళ గ్రామంలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు గ్రామానికి అవ్వాలి. సత్య అన్నో లేకపోతే స్వామి గారు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఓటుని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుంటే వాళ్ళకు కూడా కొంత బడ్డెన్ తగ్గుతుంది. ప్రతి ఊర్లో మీరే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి క్యాంపెయిన్ కనుక చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. అలాగే మనం ఏమేం చేయాలో నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. దక్షిణాంధ్ర ఇవన్నీ కూడా తిరుగుతుంటాను. దీనిలో మా ఇచ్చాపురం నుంచి అశోక్ గారు ఎట్లయితే పనిచేస్తారో కొండేపు నుంచి మాకు స్వామి గారు అలాగే పనిచేస్తారు. ఎందుకని పోల్చాను అంటే అక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురానికి కొండేపు నియోజకవర్గానికి ఎటువంటి తారతమ్యం లేదు. నేను ఎలక్షన్లో ఓటేసి ఎక్కిన తర్వాత లాస్ట్ టైము అక్కడ ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు అధిక గెలుస్తున్నాడు అనుకున్న టైంలో జరిగిన సమస్య ఏంటో నేను చూశాను. ఎందుకు అక్కడంటే ఆ ఎలక్షన్లో గెలుస్తున్నాడు అనుకున్న టైంలో అచ్చెన్నాయుడు గారు లేచి వెళ్ళిపోతున్నారు. మనం ఇంకా గెలుస్తున్నాం అనుకున్నప్పుడు కూడా ఓట్లు ఆపారు. అది కూడా మనకు పెద్ద సమస్యగా మారుతుంది. అంటే మనం ఓటు వేయించినంత ప్రధానము ఓటు లెక్క వేస్తున్న దగ్గర కూడా మనం అంతే ప్రధానంగా తీసుకోవాలి. అయితే నా ప్రశ్న ఏంటంటే, అందరూ నిందా చెప్పారు సమయం ఇచ్చేవాళ్ళు కావాలి అని. ఇది గ్రామ స్థాయిలో నుంచే రావాలి. గ్రామ స్థాయిలో నుంచి ఇప్పుడు ఐటీ స్టూడెంట్స్ ఐటీ వాళ్ళు చూస్తుంటారు, మిగతా వాళ్ళు వదిలేస్తున్నారు. అది కూడా సమస్యగా మారింది. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా ఓటు వేయించుకోవడం ఎంత అవసరమో ఓటుని నాకు చిన్నప్పటి నుంచి అలవాటు రాజకీయంలో. ఎందుకు అలవాటంటే మా పెద్ద మండపం గారు నాకు గ్రామానికి వెళ్ళి వాళ్ళు కొంత మాట్లాడి వాళ్ళు తీసుకొని రావాలని జీవులు ఎక్కించి పంపించేవాడు. కాబట్టి గ్రామ స్థాయిలో ఏదైతే సమస్య ఉందో, ఏ సమస్య అయితే ఆ వ్యక్తి వేరే పార్టీలో ఉంటాడు, వాళ్ళ అబ్బాయికి మాత్రం టీడీపీలో చంద్రబాబు నాయుడు గెలవాలని కోరిక ఉంది, కానీ వాళ్ళ నాన్న వేరే పార్టీలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చినాక నలుగురితో మాట్లాడే ఓటు మారుతుంది. అలాంటి వాళ్ళు కూడా మనం కలుపుకొని బయటే మాట్లాడుకొని అన్ని విషయాలు తీసుకొచ్చుకొని మన పిల్లలకి కానీ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చెప్పించగలిగితే 100% ఓటు అవుతుంది తప్ప అది కాకుండా మిగతా వెళ్ళి చేసినప్పటికీ ఈ ఓటు చాలా ప్రమాదకంగా మారుతుంది. ఇలాంటి ఓట్లని గ్రామ స్థాయిలో, కుగ్రామ స్థాయిలో, అంటే పంచాయతీ కాదు, హ్యామ్లెట్ విలేజ్లో కూడా మనం అలా తిరిగిపోతే ఇది. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు చాలా చాలా బాధేసింది. కాబట్టి మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిపించాం. నేను మొదట్లోనే ఈ విషయం చెప్పాను, ఇక్కడికి వచ్చేలాగా వర్గం పక్క కందుకూరు ఒంగోలు పోతే తెలుగుదేశం గెలవాలని. ఒక ఎగ్జాంపుల్ కాటూరు వెంకటేశ్వరరావు మేకపాడు. లేదు, నేను గొప్పగానే చెబుతున్నా. ఢిల్లీలో మనం దేశం చేసేటప్పుడు కనిపించాడు.
వెంకటేశ్వరరావు మీ ఊర్లో కూడా నువ్వు మారాలంటే ఊర్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా పాల్చేయండి. నేను వాళ్ళు మాత్రమే కాకపోయినా ఇంకో విషయం చెప్పాను కింద నేను మాట్లాడుతూనే ఆ గ్రామంలో మన లీడర్స్ ఈ పిల్లలు మీకు తెలుసు, నేరుగా మీరు ఫోన్ చేయండి. అరే నువ్వు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు మాకు ఓటు వేయదు ఆయన దీనికి ఒక రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఓటు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ చొరవ గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎందుకంటే ఈ అబ్బాయి భావజాలం మనకు తెలుస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు కోరుతాడు. ఊర్లోకి వచ్చేసరికి అనాదిగా ఉన్న వర్గాలు, ఈ వర్గ పోరులో ఒకరికి ఇష్టం ఉన్న తల్లిదండ్రులు ఎదుర్కొన్నప్పుడు తన ఓటు వేయగలగానే పక్కన చెప్పలేదు. ఈ విషయంలో 19 ఎన్నికల్లో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో ఈ ప్రయోగాలు చేశారు. ఆ గ్రామాల్లో సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ని మన కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్రం అంతా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. కానీ మన లీడర్స్ భేషజాలకు పోకుండా ఆ యువతకి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మన బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకి, అదేవిధంగా విద్యార్థులకి మన నాయకత్వం నుంచి ఇన్వైట్ చేస్తే తప్పకుండా సఫలీకృతం అవుతారు. అది కొంచెం భేషజాలకు పోకుండా ఇన్వైట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి పనిచేస్తున్నాను. ఈ సమయంలో నేను బాణపాడులో చాలా సమస్యలు గమనించాను. బాణపాడు, పండూరు మండలం మా పరిధిలో చాలా సమస్యలు గమనించాను. ప్రధానంగా ఇక్కడ పెద్ద ప్రాంతం వర్షం పడినప్పుడే పంటలు సాగు చేస్తున్నారు. గత సంవత్సరంలో 2 నెలలు వర్షం పడలేదు. పంటలు మొత్తం ఆల్చినాయి రైతులకి. ప్రధానంగా మనకి సంగమేశ్వర రిజర్వాయర్ గత 18 సంవత్సరాలుగా చెబుతామన్నారు రిజర్వాయర్ పూర్తవుతుందని. అది ఇంతవరకు అట్లే ఉంది. సంగమేశ్వర రిజర్వాయర్ దాదాపు 10,000 ఎకరాలు ఆయకట్టుకు నీళ్ళు అందించే రిజర్వాయర్ అది. ఈ 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు చూస్తే అడుగు కూడా ముందుకెళ్ళలేదు. చంద్రబాబు గారిలో పునాదులు తీశారు గేట్ కడతాం అయ్యి అని. తర్వాత 4 సంవత్సరాలు అడుగు కూడా ముందుకెళ్ళలేదు. రైతులకు నిరాశ మిగిలింది. ప్రధానంగా మేము వర్షాలు ఏర్పడటం వల్ల పంటలు అనేది సకాలంలో రావట్లేదు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు రైతులు. దీనిపై మీరు ఎలా స్పందించబోతున్నారు? 14-12 మధ్యకాలంలో 14కు ముందు సంగమేశ్వర ప్రాజెక్టు మట్టి కట్ట పూర్తి చేశారు. అది 65 కోట్ల 64 కోట్ల రూపాయలు వస్తే మొత్తం చేస్తే ఆ మన పాలేరు బ్రిడ్జి ఉందో ఆ ప్రాంతాల్లో పొట్టన పగల కొట్టాలి. వాటికి మనం ప్లాస్టిక్ పర్మిషన్లు తీసుకొచ్చి కాంట్రాక్టర్ని బద్దలాడే తీసుకొచ్చి ఆ పనులు చేయించాం. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి బిల్లులు ఇవ్వనందువల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కొత్త ఎస్టిమేషన్లు వేస్తున్నారు. దీనికే కాదు మన నియోజకవర్గం మొత్తం కూడా పూర్తిగా వర్షాధార నియోజకవర్గం. వర్షం పడి భూమి మీద ఏంటంటే ఉపరితల వర్షం మీదనే ఆధారపడేటువంటి నియోజకవర్గం. లోకేష్ బాబు ఒక యుగంలో పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ పాలేరు, ముసి నదులకి ఇప్పుడు పూర్తి చేసి రేపు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసే వెలిగొండ రిజర్వాయర్ నుంచి తూర్పు కాలువ నుంచి అనుసంధానం చేస్తే మా ప్రాంతాల్లో కరువు కాటకాల్లో నీళ్లు వస్తాయని చెప్పి మేము రిప్రజెంట్ చేయడం, నేను సత్య గారు ప్రత్యేకంగా చెప్పడం. లోకేష్ బాబు గారు మన మీ ఊరు అగ్రహారం మీటింగ్లో చెప్పారు, ముసి పాలేరు నదుల్ని వెలుగొండ తూర్పు కాలువ నుంచి అనుసంధానం చేస్తామని చెప్పారు. నిన్న కనిగిరి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పాటలో చెప్పారు, ముసి పాలేరు నదుల్ని వెలుగొండ తూర్పు కాలువ నుంచి అనుసంధానం చేస్తా ఉన్నారు. దీనికోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సత్య గారు వేరే ప్రైవేట్ ఇంజనీర్ పెట్టి ఎస్టిమేషన్ తయారు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది అది వెలుగొండ రిజర్వాయర్ పూర్తి చేసిన తర్వాత తూర్పు కాలం నుంచి ముందు శాంక్షన్స్ తీసుకొచ్చి మనం బీజేపీ వేస్తే తప్పనిసరిగా ఈ 2 నదులకి వెలుగొండ ప్రాజెక్ట్ అనుసంధానం చేస్తే ఎప్పుడు వర్షాలు మనకి నీళ్లు అవసరమైనా కానీ ప్రభుత్వం నుంచి ఇంత నీళ్లు ఇవ్వాలనేటువంటిది ఆయకట్టు మనం అవార్డు చేయించుకున్నట్లయితే పూర్తి చేసుకుంటాం. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోను, అదేవిధంగా లోకేష్ బాబు గారి దృష్టిలోను ఈ 2 నదులు మనకున్నటువంటి ప్రధాన నదులవి పాలేరు, ముసి, ఈ 2 నదులు కూడా వెలుగొండ తూర్పు ప్రాజెక్టు నుంచి అనుసంధానానికి మనం జీవాలు కూడా తీసుకొని వచ్చి పనులు మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. మన నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చూసాము. 2019 ఎలక్షన్ తర్వాత మనం ప్రతిపక్షంలో ఉండటం వల్ల అభివృద్ధి గుర్తుపడింది. బికాజ్ మన ప్రతిపక్షంలో ఉండటం వల్ల మనకి ఎటువంటి సహకారం లేదు గవర్నమెంట్ నుంచి. కానీ 2024 ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనం గెలుస్తాం. మీరు ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా అవుతారు, మాకు ఆ నమ్మకం ఉంది. కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో, రేపు లోకేష్ గారికి మంగళగిరి ఎలాగో, రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి కొడంగల్ ఎలాగో, అలాగనే ఈ నియోజకవర్గం కొండపి అనే నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా ఉంటుంది అని మేము ఎదురు చూస్తున్నాం. మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకొని ఉన్నారు? 94 నుంచి వస్తా ఉన్నారు. 2009లో రిజర్వ్ నియోజకమైంది.
అయినప్పటికీ కూడా దామచర్ల కుటుంబం మాది నాయుడుపాలెమే, మాకు 2 కుటుంబాలది 70 సంవత్సరాల అనుబంధం. ఈ నియోజకవర్గాన్ని మా పెద్దానికి ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి ఈ నియోజకవర్గ ప్రజలతో ఒక కుటుంబ అనుబంధం ఉంది కాబట్టి మన స్వామి అయితే అందుబాటులో ఉంటారని, అదే అభివృద్ధి ఈరోజు సత్య కానీ నేను కానీ మనం అందరం కలిసి చేస్తా ఉన్నాం. ఆ పీరియడ్లో మనం చేసాం. ఈరోజు మనం ప్రతిపక్షంగా మనకే కాదు, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా ఎక్కడ ఒక అభివృద్ధి చేయాలి. మనం ఇక్కడ దేవతే ఇక్కడే గురుకుల పాఠశాల 5 కోట్లు పెట్టి చేస్తే మనం మండల పరిషత్తులో ఆ ఎస్టీ పిల్లల కోసం ఉంటుందని చెప్తే 5 కోట్లు ఇచ్చిన గురుకుల పాఠశాల అది అలాగే ఉండిపోయింది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఎస్టీ పిల్లల కోసం పెట్టే గురుకుల పాఠశాల కూడా 5 సంవత్సరాల తర్వాత మనం ఓపెన్ చేసుకొని పూర్తి చేసుకోవాల్సిన దౌర్భాగ్యం. తప్పనిసరిగా ఈ నీళ్ళ విషయంలో కూడా లోకేష్ బాబు గారికి చెప్పిన దానిలో సత్య గారికి చాలా ఉంది. 2 నదులు అనుసంధానం చేయాలి. దాంతోపాటు ఈరోజు సత్య గారికి ఉత్తరాంధ్ర బాధ్యతలు మొత్తం అప్పగించడం, అక్కడ 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలు కూడా అప్పగించడం, ఈ నియోజకవర్గాల కష్టకాలంలో కూడా మీరందరూ కొండేపి నియోజకవర్గ ప్రజలు ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ గడ్డుకాలంలో కూడా గెలిపించినటువంటి అంశం లోకేష్ బాబు గారి దృష్టిలో కానీ బాబు గారి దృష్టిలో కానీ ఉన్నది. తప్పనిసరిగా నిధుల విషయంలో మేమిద్దరం కలిసి పోరాటం చేసి మన రిజర్వ్ గారి అభివృద్ధి పథకాలు నడిపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది మా ఇద్దరి ప్రధాన బాధ్యతగా మీకు తెలియజేస్తున్నాం. చాలామంది వస్తున్నారు. పాస్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా రిసెషన్ జరిగినప్పటికీ కూడా మనకి ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకున్నాం, స్టార్ట్ చేశారు. అక్కడ స్టార్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు కేటీఆర్ గారు బాగానే డెవలప్ చేశారు. కానీ ఇక్కడ మనకి ఏపీలో చూసుకుంటే ఐటీ మినిస్టర్ 0 నాలెడ్జ్. ఏదన్నా అడిగితే కోడిగుడ్డు అని చెప్తారు, పొదగాలంటారు, అన్నీ చెప్తారు. కానీ ఇక్కడ మనం ఏమైనా చూస్తున్నాము, ఏమైనా డెవలప్ చేస్తారంటే ఏం లేదు, 0 నాలెడ్జ్. మనకి ఇప్పటికీ ఏమైనా ఉంది ఇక్కడ మన ఏపీలో ఏమైనా డెవలప్మెంట్ చేస్తారు ఐటీ పరంగా అంటే ఏమీ లేదు, నిల్. ఏదన్నా అంటే పచ్చళ్ళు ఏదైనా చెప్తే ఇంక దీని గురించి చెప్తున్నారు. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మనకి రేపు వస్తారు. ఎందుకంటే మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో యూత్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు జాబ్ లేకుండా మనం ఇంట్లో ఎలా ఉండగలం, వాళ్ళు ఎలా ఫేస్ చేయగలరు. మనకి పక్కన వాళ్ళని చూసుకొని మన పక్కన ఎలా ఉంటారు, మనల్ని ఎలా చూస్తున్నారు తెలుసు. కాబట్టి మనం ఎలా అనేది ఒకవేళ ఇప్పుడు టీడీపీ వల్ల వస్తుంది మనకి నెక్స్ట్ వచ్చిన తర్వాత దీన్ని టీడీపీ పార్లమెంటు ఎలా ఓవర్కమ్ చేస్తుంది, లేదా దీనికి ముందుగానే ప్రీ ప్లాన్గా ఏమన్నా చూసారా? థ్యాంక్ యూ. మనం తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండకూడదు. చరిత్రలోకి వెళ్తే భాగ్యనగర్ ఎవరు నిర్మించారంటే నవాబులు నిర్మించారని చెప్తారు. అమరావతి రాజధాని ఎవరు నిర్మించారంటే నారా చంద్రబాబు అంటారు. అనే దానికోసం విధ్వంసం తీసుకొచ్చారు. అంతవరకు రాగల హైదరాబాద్ విశాఖపట్నం తెచ్చినటువంటి లూలు గ్రూపుల్ని తెరవేశారు. అదేవిధంగా విజయవాడలో పెట్టినటువంటి ప్రాజెక్ట్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా ప్రోత్సాహాలుగా తెరవేశారు. చివరికి మన ఎంపీ గల్లా జయదేవ్ గారి అమర్రాజా బ్యాటరీస్ కూడా తెలంగాణకి వెళ్ళిపోయినాయి. ఈసారి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం మొదటి నుంచే అనుకున్నటువంటి ప్రాజెక్టులు చాలా టైం బౌండ్ పెట్టుకొని పూర్తి స్థాయిలో వర్క్ చేసే విధంగా అవకాశాలు కల్పించే విధంగా తీయాలి. ఎందుకంటే చరిత్ర నుంచి గుణపడాలి. ఈ విధ్వంసకుడు వచ్చి తను చేసే పనులు కాకుండా చేసిన దానికి నిదర్శనంగా మన వాటి పూర్తి చేస్తాం. ఉదాహరణకి మన నియోజకవర్గంలో 22 రోడ్లు 31 కోట్లతో తెచ్చాం ఏషియన్ డెవలప్మెంట్ పార్క్ నుంచి. ఉదాహరణకు అవి ఎదురువారిపాలెం, ఓరుగుంటారిపాలెం, జన్మాలపేట మీదుగా కల్లూరారిపాలెం మీదుగా కోటపాడు మీదుగా కల్లూరారిపాలెం, చెంచుపాలెం. ఇట్లాంటి రోడ్లు 2018 ఫిబ్రవరిలో ఏషియా డెవలప్మెంట్ ప్యాకేజ్ మనం తెస్తే ఈ అసమర్థ ముఖ్యమంత్రి ఆ రోడ్డు ఎంతవరకు అయినా ఆ ఇంజనీర్లు ఎంటపడి బురద ఉండకూడదని చెప్పి నేను కంకర చిప్స్ తొలిచ్చా రోడ్లకి. అదే పరిస్థితి. మనం అది కూడా 18లో తీసుకొచ్చాం. 19 డిసెంబర్ టెండర్లు అయ్యాయి. అదే కొంచెం ముందు అయ్యి ఉంటే రోడ్లు అయిపోయాయి. ఇటువంటి గుణపడాలు చాలా ఉన్నాయి. ప్రాజెక్ట్స్ తేవడంతో పాటు వీలైనంత తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తే అంటే మనం భవిష్యత్తులో కూడా కొనసాగించాలి. ఏ ప్రాజెక్ట్ అయినా ఒక టైం బౌండ్తో చేయాలనే నిర్ణయంలో పార్టీ ఉంది. దాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు మేము అడిగాం కూడా, సార్ ఇన్ని అప్పుల్లో ఉన్నాయి మనం తేగలమా అన్నాడు. సంపద సృష్టిస్తాం, తప్పనిసరిగా అభివృద్ధిలో మనం మేనిఫెస్టోలో పెట్ట ప్రతి ఒక్క అంశాన్ని తప్పకుండా అమలు చేస్తున్నారు. మామూలుగా మేమందరం కూర్చొని అడిగినప్పుడు సార్ ఇదే మాట చెప్పారు,
మనం తప్పనిసరిగా చేసి చూపిస్తామని చెప్పారు. ఆ నమ్మకం విశ్వాసం మనందరం కూడా కల్పించి ప్రతి మంది కూడా కల్పించాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. వేంపాడు నరేంద్ర గారు ఎక్కడున్నారండి? వేంపాడు నరేంద్ర గారు